బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బాచుపల్లి పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కూతురికి ఎలుకల మందు కూల్ డ్రింక్ లో కలిపిచ్చింది తల్లి కృష్ణపావని. అనంతరం తాను కూడా విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రగతి నగర్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇక చికిత్స పొందుతూ ఇవాళ చిన్నారి జస్విక మృతి చెందింది. ప్రస్తుతం తల్లి కృష్ణపావనికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. కాగా కొంతకాలంగా అనారోగ్యంతో తల్లి కృష్ణపావని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రగతి నగర్ లో జరిగినటువంటి ఈ సంఘటన మీద మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కృష్ణపావని అనే తల్లి తన కూతురికి కూల్ డ్రింక్ లో విషమిచ్చి చంపేస్తున్నట్లు మనకు సమాచారం. కానీ తన అనారోగ్య కారణాల వల్లే నేను ఇలా చేశానంటుంది. సో దీని మీద మరింత సమాచారం ఏంటి? బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని ప్రగతి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. 32 సంవత్సరాల కృష్ణపావని అనేటువంటి మహిళ తన 4 ఏళ్ల కూతురు జస్వికకు ఇటు వెలుగుల మందిచ్చి ఇటు ఆమెను హత్య చేసినటువంటి ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఆమె ఎందుకు ఈ రకంగా ఈ ప్రయోగం చేయాల్సి వచ్చింది, ఎందుకు పాపను ఇట్లు చనిపోయేలాగా చేయాల్సి వచ్చినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ అనేది 18వ తేదీన జరిగింది. 19వ అయితే ఆ రోజు సాయంత్రమే ఇమీడియట్ గా హాస్పిటల్ కు తరలించినప్పుడు ఆ పాప చనిపోగా కృష్ణపావని ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఉంది. ఇక ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉంది, ప్రాణాపాయం ఏమీ లేదు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే అసలు ఎందుకు ఆ పాపను చనిపోయేలాగా ఈ రకంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కృష్ణపావని అనేటువంటి డీటెయిల్స్ కు సంబంధించి కూడా పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పటికే కృష్ణపావనికి కొంత అనారోగ్య సమస్యలు అనేవి ఉన్నాయి. అలాగే ఆ పాప సైతం జస్విక కొంత హైపర్ యాక్టివ్ గా ఉంటున్నటువంటి విషయం కూడా ఒక సమాచారం అయితే ఉంది. ఇందులో భాగంగానే తనకున్నటువంటి అనారోగ్య సమస్యల కారణంగా తన కూతురుకు ఇబ్బందులు తలెత్తుతాయేమో అని రకరకాల ఆలోచనలతోనే ఆమె నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒకవైపున భర్తకు సంబంధించి ఇబ్బంది కాకుండా లేకపోతే కుటుంబ సభ్యులందరూ కూడా తమ గురించే మాట్లాడుకుంటున్నారు, తమనే బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అనారోగ్య సమస్యలు అనేవి అవతల వాళ్లకు అవకాశంగా మారి రకరకాల మాటలు అనేవి వస్తున్నటువంటి విషయాలన్నింటికి సంబంధించి కూడా కొంత బాధపడుతూ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఆమె నిర్ణయం తీసుకుంది అనేది ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపున కృష్ణపావని హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతోంది కాబట్టి ఆమె నోరు విప్పితే గానీ అసలు ఏ విషయం అనేది బయటకు తెలియదు. ఎందుకంటే ఆమె ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చి ఎందుకు పాపను ఈ రకంగా పాప చనిపోయేలాగా చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా తల్లి నుంచి ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత పోలీసులు ఆమెను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ భర్తను ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. ఎందుకు గత కొంతకాలంగా ఇంట్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ కారణంగా తల్లి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది, అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, 18వ తేదీ నైట్ అసలు భార్యాభర్తల మధ్య ఏమన్నా ఇష్యూస్ జరిగాయా, లేకపోతే కుటుంబ సభ్యులతో ఏమన్నా ఫోన్ కాల్ కన్వర్జేషన్స్ కావచ్చు, లేకపోతే మాట్లాడుకున్నటువంటి సందర్భంలోనే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమన్నా ఎదురయ్యాయనేటువంటి పూర్తి విషయాలను కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదేమైనప్పటికీ 4 ఏళ్ల చిన్నారిని తల్లి అంతమొందించడం ఈ రకంగా కొంత కుటుంబంలో విషాదం నింపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.